తెలుసుకోండి. నేటి విశిష్టత. అమ్మ ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం విద్యాపరంగా పిల్లలకి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి, అంటే కొన్నిసార్లు విద్యాపరంగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో అది ఏదో రకంగా అంటే కరెక్ట్ ప్లానింగ్ లేకుండా వెళ్ళే అవకాశాలు లాంటివి ఎదురవుతూ ఉండడం వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విషయంలో ఒకానొక పిల్లవాడికి తనకి విద్యలో అన్ని విధాలుగా వెనకబడిపోతున్నాను, ఏ రకంగా చేస్తే తను కూడా అందరిలా బాగుంటాడు అనుకున్న విషయంలో ఒకానొక సాధువుని సంప్రదించి ఏం చేస్తే తను అన్ని విధాలుగా కూడా ముందుకు వెడతాడనే ఒక బౌద్ధ సాధువు ద్వారా ఒక చిన్న మోటివేషన్ స్టోరీ అనేది మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ చిన్న కథలో మనకేం తెలుస్తుంది అంటే, ఒక చిన్న పిల్లవాడు అంటే ఒక కుర్రవాడు చదువుకుంటున్నప్పుడు అన్ని విషయాల్లో అబ్బాయికి బాగానే ఉంటుంది, కానీ చదువు విషయం వచ్చేప్పుడు మాత్రం వెనకబడిపోతూ ఉంటాడు. క్లాసులో కానీ లేకపోతే టీచర్లు కానీ ఆ అబ్బాయిని, ఏంటి నువ్వు మిగిలిన విషయాల్లో బాగానే ఉంటావు కదా, చదువులో ఇలా వెనకబడిపోతున్నావు, నీ యొక్క విషయం ఇలా గనకైతే గ్రేడ్స్ అన్నీ తగ్గిపోతాయి, మంచిగా చదువుకొని ముందుకు రావాల్సిన వాడివి ఈ రకంగా ఉంది కాబట్టి చక్కగా చదువులో బాగుంటుంది కదా, మంచిగా గ్రేడ్స్ వచ్చినా మంచి స్థాయికి రీచ్ అయినా అని రోజు ఆ అబ్బాయికి చెప్తూ ఉంటారు. కానీ ఆ అబ్బాయి కూడా కృషి చేస్తున్నట్టుగానే ఉంటాడు, కానీ అనుకుంటాడు, కానీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోవడం వల్ల చాలా బాధపడతాడు అనమాట. బాధపడి ఏం చేస్తాడంటే, ఏం చేయాలి, నేను ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా, అయినా కూడా నేను ఆశించిన స్థాయిలో ఎందుకు నాకు మార్కులు రావట్లేదు, ఎందుకు ఆశించిన స్థాయిలో గ్రేడ్స్ రావట్లేదని తనకి తాను అలా అనుకుని బాధపడుతూ ఉంటాడనమాట. అందులో వెనకబడిపోతున్నాను విద్యాపరంగా అనుకుని ఏం చేస్తాడంటే, అబ్బాయి ఒక రోజున ఒక ప్రదేశంలో ఒక మంచి అడ్వైజ్ ఇచ్చే ఒక చక్కటి సాధువు వచ్చి ఉన్నారు, జెన్ మాస్టర్. ఆయన ఒకసారి కలిసి అందరిలాగా తను కూడా తన మనసులో విధానాన్ని చెప్తే ఆయన కూడా ఏమన్నా పరిహారం ఇలా చెప్తారేమో, అందరూ వెళుతున్నారు కదా అలాగే అని అనుకుంటాడు. ఆ విషయంలో తనకి ఒక స్నేహితుడు అడ్వైజ్ ఇస్తాడు, ఒకసారి వెళ్ళి కలిస్తే మంచిది కదా అంటే, అలా పిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళగా ఒక కొండ మీద ఒక చక్కటి చిన్న కుటీరంలో ప్రశాంతంగా ఈయన సాధువు కూర్చొని తన మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వెళ్ళి ఆయన ముందు కూర్చొని కొంతసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఈ అబ్బాయిని చూసి, ఏంటి బాబు, ఏంటి నీ ప్రేమగా ఆప్యాయంగా పిల్లవాడిని ప్రశ్నిస్తాడు. ఏంటి బాబు నీ సమస్య ఏంటి, ఎందుకు ఇలా వచ్చావు నువ్వు అంటే, నాకు చదువు విషయంలో చాలా వెనకబడిపోతున్నాను, నాకు ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావటం లేదు, నేను బాగా చదివాననే అనుకుంటున్నాను, కానీ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో నన్ను మిత్రులు కానీ లేకపోతే శ్రేయోభిలాషులు కానీ మా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ మరి ఎందుకు నాకు ఇలాగ అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాలని నేను వచ్చాను, మీ యొక్క సలహా ఏమన్నా ఉంటే దాని ప్రకారం నేను ఏదైనా చేయగలుగుతానా అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తప్పనిసరిగా బాబు, విద్యాపరంగా నువ్వు అభివృద్ధిలోకి రావడానికి నాకు తెలిసిన విధంగా నేను కొన్ని టిప్స్ నీకు చెప్తాను, నువ్వు దాని ప్రకారం పాటించినట్లయితే కేవలం విద్యాపరంగానే కాదు జీవితంలో కూడా అభివృద్ధి అనేది సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది అని కొన్ని చిన్న టిప్స్ చెప్తాను నేను, అలా పాటించమని చెప్తాడు. చెప్తే సరే అంటాడు. ముందు ఆయన ఏం చేస్తాడంటే ఒక బీకర్లో మట్టితో నిండిపోయిన నీళ్ళు ఇస్తాడు అబ్బాయికి, ఇచ్చి దాన్ని అక్కడ పెట్టి చూడమంటాడు. ఆ మట్టిలో నిండిపోయిన నీళ్లు చూడకొంతసేపటికి ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి ప్లెయిన్ వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు నీకేం కనబడింది అంటే మట్టి అంతా కిందకి వెళ్ళిపోయింది, ప్లెయిన్ వాటర్ లాంటిది, అంటే స్వచ్ఛమైన నీళ్లు కొంతవరకు పైకి వచ్చాయంటాడు. అలాగే నువ్వు కూడా ఏదైనా విద్యాపరమైన విషయాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు నీ మైండ్లో రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, రకరకాల ఫియర్స్ వస్తూ ఉంటాయి, భయాలు వస్తూ ఉంటాయి. ఏదైనా చదువుదాం అనుకున్నా కూడా నీ మనసు ఒకే దాని మీద ఉండకుండా రకరకాలుగా కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటన్నిటిని కూడా ముందు నువ్వు ఫిల్టర్ చేసేసుకొని ముందు మైండ్ స్వచ్ఛంగా పెట్టుకోవాలి. చదువుకోవాలి అని కూర్చున్నప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ రకమైన విషయాలు, ఆ రకమైన ఆలోచనలు ఏ ఉన్నా కూడా నువ్వు వాటిని పక్కన పెట్టి మైండ్ స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే విద్య మీద నువ్వు కేంద్రీకరించగలవు అన్నది దానిలో మొదటి టిప్లో సారాంశం. రెండోది ఏం చేస్తాంటే క్యాండిల్ వెలిగించి అబ్బాయికి చూపించి, నువ్వు క్యాండిల్ వైపు ఆ వెలుగుతున్న దాని వైపు చూస్తూ ఉండు. నువ్వు అంటే ముందు చూస్తే అది కొంచెంసేపు ఇలా చెల్లా చెదిరైపోయినట్టుగా ఆలోచనలు కూడా అబ్బాయికి వస్తుంటాయి. ఆ దీపం ఎలాగైతే అటు ఇటు ఊగుతుందో అలాగా వీడికి రకరకాలుగా తన క్లాస్మేట్స్ విద్యాపరంగా తనకి అభివృద్ధి లేకపోవడం, అందరు అంటున్న మాటలు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట చాలాసేపు. వాటన్ని తర్వాత అవన్నీ కొంతసేపు అయిన తర్వాత పోయి సీరియస్గా దాని వైపు కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క దాన్ని చూడడానికి
అటువైపు చూస్తాడు. దాని ప్రకారం ఆయన ఏం చెప్తాడంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండు, అంటే నీ యొక్క వర్తమానంలో నువ్వు జీవించు. వర్తమానంలో జీవించేప్పుడు ఏమవుతుంది, నీకు అయిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే అవే విషయాలు అదే పనిగా మైండ్లోకి వస్తుంటే నువ్వు చదివే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. ముందు ప్లెయిన్ మైండ్తో ఉండు, ప్రజెంట్లో ఉండు. రెండో పాయింట్ అంటే ప్రజెంట్గా ఇప్పుడు నేనేం చదువుతున్నాను, నా మైండ్లో ఏం ఉండాలి, నా చదివే దాని మీద నా దృష్టి ఉండాలి. అంతేగాని నిన్న మా క్లాస్మేట్తో ఇలా ఉన్నాను, మొన్న మా టీచర్ నన్ను ఇలా తిట్టింది, మొన్న అంతకుముందు రోజు నేను వెనకపడ్డానన్న ఆలోచనలని అధిగమించు. అది లేకుండా ప్రజెంట్లో ఉండు, వెనక్కి వెళ్ళిపోకు. అలాగే ఫ్యూచర్ గురించి కూడా అతిగా ఆలోచించకు. ఫస్ట్ ప్రజెంట్, వర్తమానం. ఇది రెండో పాయింట్గా చెప్తాడు. ఇక మూడో పాయింట్ వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నీవు మెమరైజ్ చేయడం కాదు, దాన్ని ఏం చేయాలంటే నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే అబ్జార్బ్ చేసుకో, అంతేగాని మెమరైజ్ చేయకు. అంటే అంటే ఇప్పుడు నీకు ఒక స్పాంజ్ ఇస్తాడు అబ్బాయికి, అలాగే ఒక రాయి ఇస్తాడు. ఈ రెండింటి మీద వాటర్ని పోయడం బట్టి ఆ స్పాంజ్ వాటర్ అంతా లాక్కుంటుంది, దాని మీద ఉన్న నీళ్లతో ఉన్న ఆ స్టోన్ మీద వాటర్ జారిపోతుంది. అప్పుడు ఏం చెప్తాడు, దీన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాలి, స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకో విషయాన్ని, అంటే గ్రహించు. అంతేగాని దీనిలాగా నువ్వు రాయిలాగా మెమరైజ్ చేసుకొని బట్టి పట్టేసి, అంటే ఏ విషయాన్నైనా నిత్య జీవితంలో అన్వయించుకుంటూ చదువుకుంటూ దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకో, అంటే ఎప్పటికీ మర్చిపోవు. అప్పుడు అలా కాకుండా మెమరైజ్ చేసుకుంటే ఆ పని అయిపోతే దాన్ని వదిలేస్తాం. ఇంకా అది మూడో పాయింట్గా అబ్బాయి చెప్తాడనమాట. అంటే ఇలాగా చెయ్యి నువ్వు, దీనివల్ల నీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. నాలుగోది, ఎప్పుడైనా ఒక పెద్ద స్టిక్ లాంటిది ఇచ్చి దీన్ని చిన్న పెద్ద రాయి లాంటిది ఇచ్చి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టమంటాడు. ఆ అబ్బాయి చేయలేకపోతాడు, ఆయనే చేసి చూపించి. అలాగే నీ యొక్క చదువు కూడా ఎప్పటికప్పుడు ఒకేసారి చదివేసుకోకు, దాన్ని సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకో, చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ పక్కన పెట్టుకో. అది చదవడం అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది, లెర్నింగ్ ప్రాసెస్ కూడా బాగుంటుంది. అన్నీ విడివిడిగా చిన్న చిన్న ప్రాసెస్లో చదువుకుంటే ఒకేసారి మొత్తం చదవవు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకేసారి మీదకు వచ్చేది కాబట్టి. అలాగే డివిజన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నది నాలుగో పాయింట్ చెప్తాడు. ఇక ఐదో పాయింట్ వచ్చేప్పటికి లాస్ట్ పాయింట్లో నువ్వు ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవాళ చదివాను, ఓ వారం రోజులు గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఎల్లుండి అలాగ వెళ్ళొద్దు. చదివేది కొంచెమే అయినా, చిన్న చిన్న చాప్టర్లు అయినా ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం చదువుకుంటూ కన్సిస్టెన్సీ సీరియస్గాను చదువుకుంటూ వెళ్ళడం, చదివింది మెమరైజ్ అయిన అదే తెలుసుకున్నది అబ్జార్బ్ చేసుకుంది కాగితం మీద రాసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఇలా. అలాగే అబ్బాయి అవన్నీ కూడా తప్పకుండా అని హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆ టిప్స్ అన్ని నేర్చుకొని కాలక్రమేణా చదువులో చాలా మంచి గ్రేడ్ సాధిస్తూ అనుకున్న స్థాయికి రీచ్ అయ్యి జీవితంలో కూడా ఉన్నత వ్యక్తిగా ఎదిగి ఆయన్ని గుర్తు తెచ్చుకుంటాడనమాట. కాబట్టి విద్యా విధానంలో స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటిస్తూ ముందుకెడితే చదువు అనేది ప్లేలాగా వాళ్ళు ఫీల్ అవుతూ చదువుకుంటారు తప్ప అది బర్డెన్లా ఫీల్ అవ్వకూడదు. దానికి ఒక సిస్టమ్ అనేది ఏర్పరచుకొని కన్సిస్టెన్సీ ఉంటూ ఇష్టంతో చదువుతూ ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం చదువుతుంటే గ్రేడ్స్ పెరుగుతాయి, వెనకపడరు. అది స్ట్రెస్ అనేది కూడా ఫీల్ అవ్వరు. స్ట్రెస్ లేకుండా చదివినప్పుడే వ్యక్తికి జీవితంలో మంచి ఎదుగుదల అనేది ఏర్పడుతున్నది ఈ చిన్న దాంట్లో కొన్ని టిప్స్ వల్ల మనం తెలుసుకోగలిగాం. నమస్కారం.